నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. భారతదేశ వ్యాప్తంగా జాతీయ బ్యాంకులని కూడా రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కస్టమర్లకి డిపాజిటర్లకి కొన్ని నిబంధనలు నవంబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఏదైనా జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా లేదంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఒకరు మాత్రమే నామినీ ఉండాలి. అంటే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు నామినీ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టానికి ఫుల్ స్టాప్ పెట్టనుంది జాతీయ బ్యాంకులన్నీ కూడా. ఈ ఏడాది ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు పెట్టి దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకులు నిర్వాహకులతో మీటింగ్లు పెట్టి నోటిఫై చేసి 2025లోనే ఈ బ్యాంకులు కొన్ని నిబంధనలు మార్పులు చేయాలి, సవరించాలని చెప్పి నిర్ణయం తీసుకుని నవంబర్ 1 నుండి అధికారికంగా దేశవ్యాప్తంగా అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కూడా ఒక సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్న క్రమం కస్టమర్లందరూ కూడా సద్వినియోగపరుచుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అకౌంట్ ఓపెన్ చేయాలంటే 4 నామినీలు ఉండాలి. కుటుంబ సభ్యులు కానీ లేదంటే వారి దగ్గర సమీప స్నేహితులు శ్రేయభిలాషులు ఎవరైనా కానీ ఒక బ్యాంక్ అకౌంట్లో కొంత నగదు లావాదేవీలు జరిగినప్పుడు ఆ నగదు లావాదేవీల విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తకుండా ఎవరైతే ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి కొంత నగదని లేదంటే ఒక బంగారాన్ని ఏదన్నా అక్కడ బ్యాంకులో పెట్టినప్పుడు లేదంటే డిపాజిట్ చేసినప్పుడు ఒకవేళ అకాల సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి మరణించినప్పుడు ఫస్ట్ నామినీకి అవన్నీ వర్తించేలా కూడా నిబంధనలను సడలించింది రిజర్వ్ బ్యాంక్. ఒకవేళ ఫస్ట్ నామినీ చనిపోతే రెండో నామినీ ఒకవేళ ఏదైనా జరగని సంఘటన 3, 4 ఇట్లా. ఒకప్పుడు ఒక నామినీ ఉండడం వల్ల ఆ ఒకే నామినీ కూడా ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన అమౌంట్ కానీ లేదా గోల్డ్ కానీ ఇంకేదన్నా కానీ ఎవరికి వర్తించాలి, కుటుంబ సభ్యులు ఎవరికి వాళ్ళే మాకు చెందాలని చెప్పని చాలామంది బంధువులు వాళ్ళ రక్త సంబంధికులు అందరూ కూడా వస్తుంటారు. ఇది బ్యాంకుకి కాస్త ఇబ్బందికరంగా ఉంది. మరి ఆ సెక్యూరిటీ అంటే ఆ డిపాజిట్ ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, ఎంత బంగారం ఇవన్నీ కూడా వాళ్ళకి చెందాలి అంటే కొంత కన్ఫ్యూజన్ ఏర్పడిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 4 నామినీలు ఉండాలి. ప్రతి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు డిపాజిట్ చేసేవాళ్ళు కూడా నామినీలు 4 ఉండాలి అనేది పాలసీ అమల్లో తీసుకురాబోతుంది నవంబర్ 1 నుండి. మరి దీనివల్ల ఇక్కడ నుండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 4 కంపల్సరీగా సంతకాలు పెట్టాలి, బ్యాంకుకు వెళ్ళాలి అనేది పాలసీ. మరి దీనివల్ల కస్టమర్స్కి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా ఈ పాలసీ ప్రయోజనకరంగానే ఉండే అవకాశం ఉందనేది బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా ఘటనలు జరిగినప్పుడు ఆ యొక్క డిపాజిట్ దారుడికో లేదంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కొంత నగదని అక్కడ ఆ బ్యాంకులో దాచుకున్నప్పుడు వాటిని ఎవరికి చెందేలా చేయాలి, ఎవరికి చెందాలి, ఒకరి తర్వాత ఒకరు ఎవరో వచ్చి ఏదో ఇది మాకు అని చెప్పానంటే సాధ్యపడదు కదా. మినిమంగా 4 ఉంటే కొంత ఇలాంటి ప్రాబ్లము రాకుండా ఉంటుందనేది రిజర్వ్ బ్యాంక్ ఆలోచన. ఆ దిశగానే నవంబర్ 1 నుంచి ఇక్కడ నుండి ప్రతి నేషనలైజ్డ్ బ్యాంకులో అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఇంకా రిజర్వ్ బ్యాంక్ పరిధానంగానే ప్రైవేట్ బ్యాంకుల్లో ఎవరైతే అనుమతులు ఉన్నాయో ఆ బ్యాంకులన్నింటిలో కూడా ఇదే విధానం అమలు కానున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు డిపాజిట్ చేసేవాళ్ళు 4 నామినీలతో ఫామ్స్ పూర్తి చేయాలి. ఇది నవంబర్ 1 నుండి అమలు రాబోతుంది. దీని మీద నేషనల్ బ్యాంకులను కూడా అవేర్నెస్ చేయబోతున్నారు. ప్రజలకి కస్టమర్స్ కూడా ఉపయోగకరంగా ఉండే ఈ సిస్టమ్ మన అందరూ అలవాటు చేసుకుంటే బాగుంటుందనేది బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఒక మంచి సుపరిణామంగా చూడాలి. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్,
బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.